రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి రమేష్ రెడ్డికి టికెట్ ఖరారు కాకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఖరారు కావడంతో ఆయన శ్రేణులు ఓ రకంగా వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న పరిస్థితి. ఓ రకంగా నిన్న రాత్రి కూడా మనం చూస్తే ఓ రకంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ఎన్నో ఆశలు ఆయన అనుచర వర్గంలో కూడా ఖచ్చితంగా ఈసారి రమేష్ రెడ్డికే టికెట్ వస్తుంది, ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇది చంద్రబాబు బహుమతిగా ఇవ్వాలన్నటువంటి భావనతో అటు పార్టీ శ్రేణులు కూడా గత కొంతకాలంగా కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమం నిమగ్నం అవుతుందో ఒక్కసారిగా అటు ఆయన శ్రేణులకు నిరుత్సాహపరిచే విధంగా అసంతృప్తి జ్వాలలు రగిలే విధంగా అధినేత తీసుకున్న నిర్ణయం ఆ రమేష్ రెడ్డి వర్గాన్ని కొంత తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అసలు టికెట్ రాకపోవడానికి, అదేవిధంగా ఆయన ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్నారు, ఆ పార్టీని నమ్ముకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పార్టీ ఇంత పెద్ద బహుమానంగా ఇవ్వడాన్ని ఎలా చూస్తారన్నటువంటి అంశాన్ని ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు నమస్కారం అన్న. చెప్పండి, అసలు ఇంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నా కూడా మీకు టికెట్ రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పరిస్థితి ఈరోజు ఎందుకు పార్టీ ఆ నిర్ణయం తీసుకునేదో తెలియదు, దీనిపైన చర్చ లేదు, ఒక సమిష్టి నిర్ణయంగా కనపడడం లేదు, ఇది ఏకపక్ష నిర్ణయంగా కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన వ్యక్తిగా రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినాడేమో తెలియదు. 25 సంవత్సరాలు ఈ పార్టీని మోసినాను, ఎన్ని ఎలక్షన్లో పోటీ చేసినాను, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009 నుంచి కూడా వాళ్ళు ఈ పార్టీలో ఈ జిల్లాలో పట్టు సాధించడము, ప్రజలందరూ కూడా ఎందుకు మా జిల్లాకు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళకే ఓటేయాలా, ముఖ్యమంత్రి అయితే మాకు అభివృద్ధి జరుగుతుందనే ఒక లక్ష్యంతో ఓట్లేశారు. తద్వారా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో పూర్తిగా గడిచిన 3 ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్, 0 డిజిట్లు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల్లో కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా బాగా కష్టపడడం జరిగింది. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ తీసుకున్న చాలా నిర్ణయాలు, ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ట్యాప్ చేసుకునే దానికోసం పార్టీ చాలా కష్టపడి పనిచేసింది. పార్టీ పనిచేసిన దానికంటే అనుగుణంగా పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు చాలా కష్టపడి పనిచేశారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కత్తి మెడ మీద పెట్టి మీకు టికెట్ ఇవ్వడం లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి ఒక సమాచారం అందడం చాలా బాధాకరం అనిపించింది. అన్న, నేనేమంటున్నానంటే ఎవరైతే టికెట్ ఆశించారో, టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు మీరు కావచ్చు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సుగవాసి ప్రసాద్ బాబు కావచ్చు, ముగ్గురిని కూర్చోబెట్టి ఎప్పుడన్నా మీ ముగ్గురితో చర్చించడం ఏమైనా జరిగిందా? ఇంతవరకు మా ముగ్గురిని కూర్చోబెట్టిన ఎవరూ లేరు. పార్టీ కొన్నిసార్లు ఆలోచన చేస్తే ఎన్ని తగరాలు పెడితే అంతమంది జనాన్ని వీళ్ళు పిలుచుకొని వస్తారు మీటింగులు, కానీ ఒక ఉద్దేశంతోనే ఈ తగరాలు పెట్టే ఒక కొత్త పోకడను ఎంకరేజ్ చేసింది. ఎందుకు చేస్తాననేది ఆ లెక్కలన్నీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. వాళ్ళకి చాలా చాలా అవకాశాలు. ఎందుకంటే పార్టీలో ఎవరు ప్రతిష్టంగా ఉండకూడదు, అందరూ ఎప్పుడు ఏ రోజు కావాలంటే ఆ అభ్యర్థిని తీసి పారేసి కొత్త అభ్యర్థిని పెట్టుకునే దానికి వాళ్ళకి వెసులుబాటు ఉండేటట్లు పార్టీని నిర్మాణం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ కష్టపడి పనిచేసినాం కాబట్టి ఇటువంటి బాధ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, ప్రజాస్వామ్యాన్ని దృష్టి పెట్టుకొని నియంత్రణలు పరిపాలించే పార్టీలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకుంటాను. పార్టీ శ్రేణులందరూ కూడా నిర్ణయం చేస్తే దానికి తగ్గట్టు ఉంటారు. నా కుటుంబంలో ఒకరికే టికెట్ అన్నటువంటి భావన, ఆ క్రమంలోనే మీకు కూడా ఒక టికెట్ ఇచ్చారు. అక్కడ అనంతపురం జిల్లాలో కూడా ఏదైతే పరిటాల సునీతకు సంబంధించి ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఒకరికి కుటుంబానికి 4 టికెట్లు ఇచ్చినారు. ఆయనదే పార్టీ అని, మిగతా వాళ్ళకి పార్టీకి సంబంధం లేదా? 2014లో ఆ రోజు ఈ జిల్లాలో దిక్కు లేరని చెప్పి నాకు టికెట్ ఇచ్చినారు, మా తమ్ముడికి ఇక్కడ పార్లమెంట్ ఇచ్చినారు. ఆ రోజు పార్లమెంటు గెలుస్తామని చెప్పి పోటీ చేసినామా, ఈడేమన్నా అసెంబ్లీ గెలుస్తామని పోటీ చేసినామా? అంతకుముందు 2 సంవత్సరాల ముందే 58,000 మెజార్టీతో శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అయినాడు బై ఎలక్షన్స్లో. తెలిసి ఈ పార్టీని మనం
ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని గెలిపించుకోవాలా, ఈ పార్టీలో మనం ఉండాలా, మనం గెలవాలని లక్ష్యం, నేను గెలవాలని లక్ష్యం, దానికి నాకు పార్టీ అడ్డగా ఉండాలని ఒక ఆలోచనతో చేసినాం తప్ప నుంచి ఇదే ఏ సిపిఎంకి చేసినా కూడా నాకు ఇంతకంటే ఎక్కువ జనాన్ని పోగేసుకునేది. నేను ఈ పార్టీకే స్ట్రెంత్ కాదు, నా స్ట్రెంత్ ఇది. నా స్ట్రెంత్ వల్ల నేను చేసే పనితీరు వల్ల, నేను ప్రజలతో నాకున్న సంబంధాల వల్ల ఈరోజు ఈ పార్టీని దూరం లాక్కొచ్చినాను. 58,000 నుంచి ప్రతి దినము తగ్గిస్తూ వచ్చినా ఈరోజుకి. అంటే ఇంత పెద్ద ఎత్తున మార్పు తీసుకొస్తున్నటువంటి రమేష్ రెడ్డికి ఎందుకు అసలు నిరాకరించాల్సి వచ్చింది? అంటే మీరేమైనా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రావటం ఏమైనా జరిగింది? నేను ఇవ్వబడిన అన్ని కార్యక్రమాలను తూచా తప్పకుండా పనిచేసినాను. నేను పనిచేయడంతో సహా ఇక్కడున్న కార్యకర్తలను అందరి చేత తెల్లారుజామున 5కే లేపి వీళ్ళ దగ్గర పనిచేయించినాను. అది ఏ నూకెన్ కార్నర్కి పోయి ఏ కార్యకర్తను అడిగినా, ఏ లీడర్ని అడిగినా వాళ్ళే చెప్తారు. ఎందుకు నిర్ణయం తీసుకునింది అంటే ఇంక ఇది డబ్బులు ప్రభావం ఎక్కువ అయిపోయింది ఈ పార్టీలో. డబ్బులు ఉండే వాళ్ళందరూ రాజకీయ పార్టీలోకి వచ్చినారు. మేము గడిచిన ఎన్నికల్లో డబ్బులన్నీ పోగొట్టుకున్నాం కాబట్టి మా దగ్గర ఇంకా డబ్బులు లేవేమో అనే ఉద్దేశంతో కొత్త క్యాండిడేట్లు అయితే డబ్బులు తీసుకొచ్చి పెడతారు అనే ఒక ఆలోచన నాకు కనపడతా ఉంది. ఎవరిని వాడుకున్నాం కదా, వీళ్ళని వాడుకున్నంతసేపు వాడుకున్నాం, వదిలేస్తే సరిపోతుందని ఒక భావన వాళ్ళలో ప్రగాఢంగా ఉంది. కాబట్టి దీనికి ఇటువంటి పోకడలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఇది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇటువంటి నియంత్రణలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి నా నిర్ణయం. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టలేనటువంటి భావన ఏమైనా ఆ దిశగా ఏమన్నా పార్టీ ఆలోచించిందట? ఇప్పుడు ఎవ్వరు ఒక రాజకీయ పార్టీలో, నేను ఈ రాజకీయ పార్టీ ఒక ఫ్యాక్టరీ, ఇక్కడ నాయకులను తయారు చేస్తామని అంటారు. ఈ నాయకులందరినీ తయారు చేసేది కేవలం వాళ్ళ పల్లకి మోసేదానికి. వీళ్ళు ఆర్థికంగా ఎవడు ఎదిగినోడు లేదు తెలుగుదేశం పార్టీలో. కొద్ది గొప్ప వాళ్ళు సంపాదించుకున్న డబ్బులే ఈ పార్టీ కోసం పెట్టారు. ఆర్థికంగా చాలామంది నష్టపోయినారు. గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం అధికారంలో ఉంటే వాళ్ళ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాలని ప్రయత్నం చేశారు, వాళ్ళ చెరువులు బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్ళకి ఈ రోజుకు బిల్లులు రాలేదు. లక్షల్లో నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు. ప్రజల కోసం పనిచేసినారు, వాళ్ళ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసినారు. చంద్రబాబు నాయుడు ఆఖరి దినాల్లో ఇచ్చిన ఆ పనులను తెలుగుదేశం కార్యకర్తలు చేసిన వల్ల అపురూపాలు అయిపోయినారు. పార్టీ ఏం ఆదుకునింది వీళ్ళందరినీ? ఈరోజు ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం ఒక బాధాకరమైన. అంటే నోట్ల కట్టలు ఉన్న వారికి టికెట్లు అంటారు. ఎస్, నోట్ల కట్టలు ఉండే వాళ్ళకి నిర్ణయం. అంటే ఏ స్థాయిలో నోట్ల కట్టలు? ఏదో మీరే అడగాలి వాళ్ళు. ఎవడైతే పోటీ చేస్తాడో వాళ్ళు ఎంత పెడతావు పెట్టుబడి అని అడిగితే వాళ్ళే చెప్తారు. అంటే నేనేమంటానంటే పార్టీ పరంగా ఒక రకంగా ప్రజల్లో ఇమేజ్ ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తే అటు ఇమేజ్ కలిసి వచ్చే అంశం కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో ఎవరైనా అటువంటి ఓటర్లకు అంతా ఇంతో డబ్బులు అయితే సాధారణంగా జరుగుతున్న పరిస్థితి. నేనేమంటానంటే ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందన్నది ప్రజల్లో వినిపిస్తున్న మాట కదా. ప్రజల్లో ఎక్కువ మమేకమై లీడర్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. అంటే లీడర్గా ఉండకూడదు, అధినేతకే ఇబ్బంది కదా. వాడిని తీసేయచ్చు, కొత్తని తీసుకొచ్చుకునే దానికి వాళ్ళకి అవకాశాలు ఉండాలి. అంటే ఆ లోపల వీడు ఆర్థికంగా నష్టపోతాడు, వాడు బాధపడతాడు కదా. ఏం సార్ మాకేమీ చేయలేదే, మాకు ఇంత నష్టం వచ్చిందని అడగకూడదు కదా ఎవడే. కానీ కొత్తవాడు అయితే వీడు పోతా అంటాడు, కొత్తవాడు వస్తాడు. రమేష్ రెడ్డికి ఒక ఇది ఉంది అంటారు, ఏదైతే తను డబ్బులు ఇతరులకు ఇవ్వడు, అవతల నుంచి కూడా డబ్బు తీసుకోడు, అంటే మచ్చలేని రమేష్ రెడ్డి అని అంటారు. అని ఈ నియోజకవర్గంలో నాకున్న పేరు అదొకటే. నేను ముక్కుసూటిగా మాట్లాడతానని. డబ్బులు నేను ఇవ్వడు అనేది ఏం లేదు. నేను ఎంతోమందికి అవసరాలకు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు, లేకపోతే ఆరోగ్యం బాగలేనప్పుడు, చదువులకు, ఏదో అవసరాలకు, సాంఘిక అవసరాలు ఏదైనా ఉంటే వాటికి నేను కూడా ఏదో దగ్గరగా నా శక్తి మేరకు నేను సాయం చేసేవాడిని. అంటే ఆ స్థాయిలో ఖర్చు పెట్టే స్థాయిలో లేరంట కదా. ఆ స్థాయి అనేది నాకు తెలియదు, నా స్థాయి నాకు తెలుసు కాబట్టి దాని ప్రకారం ఖర్చు చేస్తాను. అన్న రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే మీరు మైనారిటీ వర్గాల్లో కూడా మీరు పార్టీలో చేర్పించినటువంటి ఘనత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాయచోటి మా క్యాడర్ అందరితో కూడా మాట్లాడుకుంటాను. వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు, 1-2 రోజులు తీసుకున్న తర్వాత ఏం చేయాలని ఆలోచన. రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా దాదాపు ఖరారైంది అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఏం లేదు.
మా నాయకులు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే అన్ని నిర్ణయాలు ఉంటాయి. నా సొంత నిర్ణయమే నేను తీసుకుని దీంట్లో అంత తీసుకోవాల్సినంత అవసరం లేదు. మా వాళ్ళు వద్దులే, పోటీ చేయొద్దులే, సాధించుకోండి అంటే హ్యాపీగా ప్రశాంతంగా సాధించుకుంటారు. అది మా వాళ్ళ నిర్ణయం మేరకు ఉంటుంది. అంటే మీరు ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా కూడా నేనే అభ్యర్థిని, నేనే బరిలో ఉంటానన్నారు. మరి బరిలో ఉండాలనే ఉండాలి. తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళు టికెట్లు అడుగుతా అంటే నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, నేనే బరిలో ఉంటానని చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఇప్పుడు మూడు మండల సమావేశాల్లో వేలాది మంది సమక్షంలో నేను చేసిన కష్టము దాని గురించి ప్రస్తావన చేస్తూ నేనే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. నాకు ఇంతమంది విన్న వాళ్ళు కానీ, నా సమావేశాలకు వచ్చిన వాళ్ళని కానీ, మా వర్గీయులు కానీ అందరూ కూడా ఎస్ మీరు పోటీ చేయండి అని చెప్తే వెనక్కి పోయే సమస్య లేదు, ప్రశ్న లేదు, పోటీ చేస్తాం. అంటే ఇండిపెండెంట్గానే బరిలోకి దిగుతారా? వాళ్ళు ఏది చెప్తే అది కార్యకర్తల అభిష్టం మేరగా నడుచుకుంటారు. అన్న, ఇటీవల కాలంలో కార్యకర్తల సమావేశం కూడా జరిగింది. అటు పెద్ద ఎత్తున మీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా హాజరయ్యారు. వీళ్ళంతా కూడా నేను నా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు నా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, కాదన్ను. మాకు గత 60 సంవత్సరాల నుంచి అనుబంధంగా ఉండే కుటుంబ సభ్యులు వీళ్ళంతా. మా కుటుంబ సభ్యులు ఎప్పుడో మా నాయన కాలం నుంచి, మా పెద్దనాయన కాలం నుంచి అనుబంధం ఉండే ఫ్యామిలీస్ ఇవన్నీ. వాళ్ళల్లో వేలాది మంది వచ్చినారు. నాకున్న పరిస్థితులన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళు విన్నారు. అంతేగాని ఇది పార్టీ అనేది కాదు, ఒక పార్టీనే కాదు, ఇది ఒక కుటుంబం. ఒక రకంగా కుటుంబం లాంటి, అంటే మీ కుటుంబాన్ని ఒక రకంగా అంటే నాకెవరు కొత్త కుటుంబం లేదు. నా భార్య బిడ్డలు నా కుటుంబం కాదు, నా కుటుంబం రాయచోటి నియోజకవర్గం. అదే నేను అంటున్నా. అట్లా అలాంటి రాయచోటి నియోజకవర్గం ఉన్నటువంటి మీ కూడా ఒక భాగం అంతే నా భార్య బిడ్డలు దాంట్లో. మీ కుటుంబంలోనే ఒక రకంగా అసంతృప్తి జ్వాలలు రగలడానికి చంద్రబాబే ప్రధాన కారణం కదా. ఈ ప్రశ్నను నన్ను అడిగితే నేను మాకేం అసంతృప్తి ఎక్కడ లేదు. ఎవరిపైన ఉండాలా అసంతృప్తి? ఎందుకు ఉండాలా అసంతృప్తి? అంటే ఇన్నేళ్ళుగా పార్టీ కోసం కష్టపడ్డారు కదా, అని బాధ ఉంటుంది. అసంతృప్తి ఎందుకు ఉంటుంది? అదే అన్న, బాధ, ఆవేదన అనేది ఉంటుంది కదా. మీ అనుచర వర్గాలే రాత్రి అవి తగలబెట్టారు కదా, పార్టీ జెండాలు కూడా ఆగ్రహావేశాలకు లోని. కొంతమంది ఇప్పుడు ఆ ఫ్లెక్సీల్లో నా బొమ్మ ఉంది, మా నాయన బొమ్మ ఉంది, వాళ్ళ బొమ్మలు ఉన్నాయి, వాళ్ళు వేసుకున్న ఫ్లెక్సీలు అయ్యి. చంద్రబాబు ఒకడే లేడు దాంట్లో, ఎన్టీ రామారావు ఒకడే లేడు, మా నాయన ఉన్నాడు, నేను ఉండా, వాళ్ళ పేర్లు అన్నీ ఉండే, వాళ్ళ బొమ్మలు కూడా వేసుకున్నారు. ఏం చేస్తాం? ఇంకా వాళ్ళ కోపం వచ్చింది, చించుకున్నారు, కాల్చుకున్నారు. మనం ఏం చేస్తాం? ఎలా చూడొచ్చు అంటున్నాను. అసంతృప్తి జ్వాలలు తగ్గడానికి ఇప్పుడు క్షణికావేశంలో తప్పు చేస్తే అది తప్పుగా పరిగణిస్తారా ఎవరన్నా? క్షణికావేశం ఏమని కోపం వచ్చింది ఊగిపోతాడు, ఏదో చేస్తాడు. అందరూ ఒకటే మెంటాలిటీతో స్టెబిలిటీతో ఉండరు కదా. కొంతమంది ఆవేశపడుతూ ఉంటారు. రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం. మీరు చెప్పుకోదగ్గ రాయచోటి ప్రాంతానికి మీరు చేసినటువంటి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమైనా ఉందా? నాకు అవకాశమే రాలేదయ్యా చేసేదానికి. నేను 20 ఏళ్ళుగా ప్రతిపక్షాల్లోనే ఉండి ప్రజలకు సేవ చేసుకుంటాడా, ప్రజలతో మమైక్యమై ఉండా. నేను 1999 2004 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నా. నా హయాంలోనే వెల్లుగల్లు ప్రాజెక్టును ప్రారంభించిన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా కారేటివాగు ఇటువంటివన్నింటినీ కంప్లీట్ చేయించినాము. చాలా హౌసింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకోటి కానీ, రోడ్స్ కానీ, రూరల్ రోడ్స్ కానీ ఆ కాలంలో ఉన్న కాడికి కడప జిల్లాలో బెస్ట్గా మా నియోజకవర్గంలోనే జరిగేటట్లు నా కృషి ఉంది. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉండేవాడిని ఎప్పుడు కూడా. నేను చేసేది నేను పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తాంటే పార్టీ శ్రేణులకు నేను బాధ్యుడిని. వాళ్ళు ఏ విషయాలు చూసుకోవాలా, వాళ్ళందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చే బాధ్యత నాకు. అంటే సర్వేలో కూడా మీ పేరు రాలేదంట కదా? అది తెలియదు. నా పేరు ఎందుకు రాలేదో నాకు తెలియదు, ఎవరు సర్వే చేసినారో తెలియదు. పేరు రాలేదు అనే దానికి ప్రజలను అడగాలి ఎవరు బెటర్ అని. వాళ్ళు కాదు, సర్వే చేసేవాళ్ళు కాదు. సర్వే చేసేవాళ్ళు పేపర్లో కూర్చొని రాసుకుంటారు, ఎవరి పేరైనా రాయొచ్చు. దానికి అంటే రాబిన్ శర్మ సంబంధించిన టీం కూడా సర్వే ఏదో చేసుకుంటారు, పోతారు. ఎవ్రీథింగ్ కెన్ బి మేనేజ్. డబ్బులు ఉంటే, డబ్బులు ఉండే వాళ్ళకి టికెట్లు ఇచ్చేటప్పుడు సర్వేలు మేనేజ్ చేసేది పెద్ద కథనా? అది మామూలు. ఓకే అన్న, చివరిగా ఒక మాట అన్న, పార్టీ శ్రేణులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకుంటారు? మీ అనుచర వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నాకు తెలియదు. 1-2 రోజుల్లో వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏదైనా చెప్తే సమిష్టి నిర్ణయం తీసుకున్నామని చెప్పాను. ఇది ఒక ఊరు ఒక వాడ కాదు కదా, ఇన్ని వార్డులు, ఇన్ని గ్రామ పంచాయతీలు,
వివిధ రకాల మెంటాలిటీతో ఉండే ప్రజలతో ఉంటారు. వీళ్ళందరూ ఒక ఏకతాటి నిర్ణయానికి రావాలి కదా. వచ్చినప్పుడు ఆలోచన. అంటే ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించిన కొంత కీలక నేతలు ఫోన్ చేశారు రమేష్ రెడ్డి. మస్తుగా ఫోన్ చేస్తాంటారు. వైసీపీ వాళ్ళు ఫోన్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఎవడో ఒక పార్టీ నెగ్లెక్ట్ చేసిందంటే అన్ని పార్టీలలో ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు కదా. వైసీపీ ఏం పెద్ద ఇష్యూ కాదు. వైసీపీ టికెట్ కూడా రమేష్ రెడ్డికి ఇస్తారని ఒక ప్రచారం కూడా ఉంది వైసీపీ పార్టీ. అది వైసీపీ వాళ్ళని అడగాలి. మీరు పార్టీలో చేరితే కనుక ఖచ్చితంగా మీకు టికెట్ వైసీపీ వాళ్ళని అడగండి, మాట్లాడదాం. అంటే మీకు ఎవరికి ఫోన్ చేయలేదు? నాకెవరు వైసీపీ వాళ్ళు అంటే మీకు కూడా బంధువర్గం ఉంది కదా నాకెవరితో బంధువర్గం లేదు వైసీపీలో. నాకెక్కడ బంధువులు? ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి కూడా ఎంతో నమ్ముకొని పార్టీని ఏదైతే టికెట్ వస్తుందని ఆయన రావటం జరిగింది. అంటే వలస వచ్చిన వారికి టికెట్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ప్రయత్నం చేసినాడు, మళ్ళీ ఎందుకు రాలేదు ఆయనకు నాకు అర్థం కావడం లేదు. ఆయన కూడా ఆయనకే వస్తుందని ఇన్ని రోజులు పొడుగునే చెప్తా వచ్చినాడు. ఆ నమ్మకంతోనే ఆయన కూడా చేరినాడు. మళ్ళీ ఈ ప్రశ్నలన్నీ ఆయన అడగాలి. నేను ఏమిటంటే మీ పార్టీలో వలస వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఎలా చూడాలంటున్నా? టీడీపీలో ఇన్నేళ్లుగా మీరు పార్టీని నమ్ముకొని పనిచేశారు. వలస వచ్చిన వాళ్ళని చూడడము అనే దానికి కారణము డబ్బులు ఉండే వాళ్ళు వస్తే ఆదరించేదే ఇక్కడ ఉండే సంస్కృతి. ఇన్ని ఎలక్షన్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాం కాబట్టి వీడికి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందేమో, మా డబ్బులు పోతాయి మేమెందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త వాళ్ళు వస్తే కన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించుకోవచ్చు అని ఒక ఆలోచన ఉండొచ్చు. దాని ప్రకారం వలస వచ్చిన నేతల్ని ఎంకరేజ్ చేస్తారు ఎవరైనా. ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేసేది. మీ వర్గం అంతా కూడా ఒక్కసారిగా పార్టీకి చెయ్యబోమని ఖరాఖండిగా తేల్చి చెప్తే టీడీపీ పరిస్థితి ఏంటి? అది తెలియదు. మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికలు అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎవరి పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. మా పరిస్థితి మాకే తెలియదు కదా. పార్టీ అంత గొప్ప పార్టీ పరిస్థితి, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పరిస్థితి నేనెట్లు చెప్పగలను? అంటే నేను రాయచోటి నియోజకవర్గం గురించి అడుగుతున్నాను. అవును, కేవలం రాయచోటి. అంటే మీరు సయోధ్య కుదిరితే సహకరిస్తారా? చంద్రబాబు మీతో కూర్చోబెట్టి సయోధ్య కుదిరితే సహకరిస్తారా? అవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. అవన్నీ జరిగినప్పుడు మాట్లాడుకోవాల్సినవి. ఇప్పటి నుంచే వెళ్ళి మాట్లాడితే ఏం బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా మీతో చంద్రబాబు ఎలాంటి చర్చ చేయలేదు? నాతో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు రాత్రి ఫోన్ చేసి నీకు టికెట్ ఇవ్వలేదు రాత్రి ఫోన్ చేసి. సో మొత్తం మీద ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని సేవలు చేస్తున్నా, అయితే పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం పార్టీలో గుర్తింపు లేదు, తగిన ప్రాధాన్యత లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా తాను జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తరచుగా పోటీ చేస్తూ ఓటమి పాలయ్యా. ఒక రకంగా అటు ఆర్థికంగా కూడా కొంత నష్టపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా తనకు టికెట్ వస్తే గెలుస్తా అన్నటువంటి ధీమా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు డబ్బులున్న వారికే టికెట్ ఇవ్వాలన్నటువంటి యోచనతో మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. రానున్న రోజుల్లో ఏదైతే తన అనుచరవర్గంతో భేటీ అయ్యి అనుచరవర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి వారి వెంట నడుస్తా. ఎందుకంటే వీళ్ళంతా కూడా తన కుటుంబ సభ్యులు, మొదటి నుంచి కూడా తనకు వెన్నంటి ఉన్నటువంటి వారు. వారు ఏ విధంగా చెప్తే అదే విధంగా నడుచుకుంటానన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి రమేష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రాయచోటి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.